ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఏదో గెలుస్తాడేమో అని చేసి 11కే కదా పరిమితం చేసింది. అయితే నిన్న మార్నింగ్ నుంచి ప్రతి గంటకి బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. మీ మీడియాతో పాటు అన్ని కూడా విజువల్ చూపిస్తా ఉన్నాయి. బారులు తీసుకొని చంటి పిల్లల్ని ఎత్తుకొని ముసలి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఓటింగ్ వేసింది అందరూ చూశారు. సాయంత్రానికి 71% వచ్చింది. ఒక్కసారి మీకోసమే ఒక్క నిమిషం మీకోసమే ఒకసారి వినండి. రవి గారు చెప్పండి ఒకసారి. అది ఏఐ వీడియో అయితే కాదు అది. ఇప్పుడు నేనేమంటానంటే సాయంత్రం దాకా ఎన్నికలు జరిగింది. 2 చోట్ల కొన్ని అవాంఛనీయ సంఘటన జరిగితే వాటికి బై ఎలక్షన్ బైపోల్ పెట్టారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి తీసుకొచ్చి పెట్టినటువంటి నీలం సాహ్ని గారు. నీలం సాహ్ని గారికి ఇది ఎప్పటికప్పుడు చెప్పారు. ఆమె అన్ని విన్నారు. విజయవాడలో ఉప ఎన్నిక ఎందుకు పెట్టలేదు? కార్పొరేటర్ జనవరిలో పోయిన జనవరి 23 జనవరి నా కార్పొరేటర్ రాజీనామా చేసిన కేసీఆర్ శ్వేత ఇప్పటికే 1 సంవత్సరం 8 నెలలు వస్తుంది. ఎందుకు ఉప ఎన్నిక పెట్టలేదామా? అక్కడ తెలుగుదేశం గెలుస్తుంది. ఇక్కడ ఎందుకు పెట్టింది? జగన్ గెలుస్తాడు జడ్పీటీసీలో, అది జగన్ అంట అని చెప్పి ఆమె వాటి అన్నిటికీ మిగతా 4 కలిపి పెట్టింది. అయితే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది కాబట్టి జగన్ ఓడిపోతున్నాడు. అంతకుముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు కదా. వాళ్ళు ఏమేమి చేశారో గత ఎన్నికల్లో, ఎప్పుడు ఏమేమి చేస్తారో అవన్నీ ఒక లిస్టు రాసుకుని జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు. గావు కేకలు పెడుతున్నాడు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలంటున్నాడు. ఇప్పుడు ఆ కోడికెత్తి కేసు కూడా కేంద్ర బలగాలతోనే జరిపించమని అడిగాడు ఎన్ఐని. ఏమైంది? కోడికెత్తి కేసు కేంద్ర బలగాలతో. ఇలాగే మాట్లాడతాడు. గులకరాయ అంటాడు ఒకసారి. మిక్స్ చేయొద్దండి, ఎక్కడికి వెళ్ళొద్దు, దీనికే కన్ఫైన్ అవుదాము. ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నారు, తాలిబన్లు చంబల్లోయలో ఉన్న బంది పోట్ల మాదిరిగా చేశారు అని చెప్పి. ఏమండి, అతనికి ఎవరో రాసిస్తారు. ఈటీవీని, టీవీ5ని, ఏబిఎన్, ఈనాడని, ఆంధ్రజ్యోతిని రాయకుండా ప్రెస్ మీట్ పెడతాడు. అది ఒక ప్రెస్ మీటా? అది ఒక భజన మీట్ పెడతాడు. ఆ భజన మీట్ లో ఆయన ఇష్టం వచ్చేది ఎవడో రాసిస్తాడు. అవన్నీ చదువుతాడు. నేనేమంటానంటే అతను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడుగా ఉండడు. ఎందుకు? అతను జైలుకి వెళ్ళిపోతాడు కాబట్టి, అతనికి శిక్ష పడిపోద్ది కాబట్టి. ఒక 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడుగా ఉండడు కాబట్టి అతను ఉండడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 29 ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. తిరిగి మళ్ళీ గెలుస్తారు. తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పడిన తర్వాత 29 కాదు, నిన్న మొన్నటి వరకు వినండి ఒకసారి రఫీ గారు, ప్లీజ్ స్టాప్. నిన్న మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు మాత్రమే ఈ మాట అనేవారు, బీజేపీ వాళ్ళు ఎందుకో అనేవారు కాదు. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాధవ్ కూడా చాలా క్లియర్ గా ఈ మధ్య కాలంలో 2-3 సార్లు అన్నారు, జగన్ త్వరలో జైలుకు పోతాడు అని చెప్పి. చూద్దాం మరి జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ లైన్ మారుతుందా ఏంటి అనేది కూడా మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. వెంకటరామరాజు, ఒక నిమిషం రఫీ గారు, ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు కాస్త వెయిట్ చేయండి. వెంకటరామరాజు కాల్ చేశారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. వెంకటరామరాజు గారు నమస్తే అండి. అది ఏం లేదు సార్, రేషన్ కార్డు గురించి ఇబ్బందులు పెడుతున్నారు సార్ ప్రభుత్వం. అది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయిపోయినాయి అంటారండి.
ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సరిచేస్తే ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి రేషన్ కార్డు వస్తుంది తప్ప లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడానికి అధికారం లేదు అని ఆదేశాలు అంటున్నారండి. రైట్ అండి, అది మన టాపిక్ కాదు ఈరోజు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎంఆర్ఓ ఉంటారు కదా, ఒకసారి ఎంఆర్ఓని కలవండి. లేకపోతే మీ ఎమ్మెల్యేని కలవండి ఒకసారి. ఎమ్మెల్యేని కలవండి కదా వాళ్ళకి. రైట్, వెంకటరామరాజు గారు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పండి. రైట్ అండి, అదే చెప్పాం. ఓకే, వెంకటరామరాజు గారు మీరు దయచేసి మీ లోకల్ మీ ఎమ్మెల్యేని ఒకసారి కలవండి. అలాగే ఎంఆర్ఓని కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి, వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. రేషన్ కార్డు రైట్ రైట్ రేషన్ కార్డు ఎంఆర్ఓ సంబంధం లేదు. లేదంటారా? రైట్ అండి. కృష్ణాంజనేయులు గారు ఇక చెప్పాలి. ఓకే, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. అందరికీ తెలుసు ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది. ఖచ్చితంగా అవ్వలేదంటే నేను టైం చూసుకోవాలి కదా. కృష్ణాంజనేయులు గారు వెయిట్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ టైం నేను సెకండ్ రౌండ్ లో మీ దగ్గరకు వస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ మిమ్మల్ని ప్రశ్న అడిగేది ఒకటి ఉంది. జగన్ నిన్న చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు, దాని గురించి కూడా అడుగుతాను. రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు హాట్ లైన్ లో ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆయన రైజ్ చేశారు. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు